అందరికీ జైపులే జై భీమ్. మన గౌడు కులంలో ఉన్న కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన చెంచాల వల్ల మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గౌడు కులం చాలామంది సన్నాసులకి లోకువైపోతుంది. ఎందుకంటే ఎవరైతే కమ్మ సామాజిక వర్గంలో ఉన్నారో రాజకీయ నాయకులు వాళ్ళలో మన గౌడు కులంలో ఉన్న చెంచాగాలని అరే అన్న పలుకుతారు, ఒరే అన్న పలుకుతారు. సన్న సవటన్న దద్దమ్మన్న ఎదవన్న ఏం పట్టించుకోకుండా వాళ్ళకొచ్చే ఎంగిలి మెతుల కోసం తలంచుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ ఆ కమ్మ సామాజిక వర్గంలో ఉన్న రాజకీయ నాయకులు అది లోకు కట్టి ఆ చెంచాగాల్ని పిలిచినట్టే మన కులంలో ఉన్న ప్రతి ఒక్కరినే అలాగే పిలుస్తూ మొదలెట్టారు. ఇంకా ఇంకా ఎక్కువ వస్తే దూషించడం కూడా జరుగుతుంది. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలంలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన పాతూరి మల్లయ్య అనే 70-80 సంవత్సరాల ముసలోడు పందుకొచ్చినట్టు వచ్చినాయి. వాళ్ళకి ఏళ్ళు పందుకొచ్చినట్టే వచ్చినాయి. అయినా సరే బుద్ధి జ్ఞానం లేకుండా అనేక మాట్లాడుతూ గౌడు కులం అంతా ఏకమైన ఏం పీకలేరు అని చెప్తున్నాడు ఆ డైరెక్టర్. అయినా సరే అంత డైరెక్ట్గా చెప్తున్నా సరే అక్కడున్న గౌడులు మొత్తం కులమందరూ కాదు, కులంలో అందరూ కూడా చాలామంది అమాయకులే. ఈ కులాన్ని అడ్డుపెట్టుకుని ఎవడైతే ఈ కమ్మ సామాజిక వర్గానికి ఊడిగిని చేస్తున్నాడో అటువంటోడు ఒక్కడు కూడా ఇదేంటి మా కులాన్ని అంతటినే కూడా ఇలా తిడుతున్నారేటని ఒక్కడు ఒక్క మాట అడిగింది లేదు. ముందు ఈ కమ్మ సామాజిక వర్గం ఎవడైతే దూషిస్తున్నాడో ఆడికన్నా ముందు మన కులంలో ఉన్న ఆడు ఒరే అన్నా తురే అన్నా పలికే మన చెంచాగాలు ముందు 2 లెంపకాలు కొట్టి ఇటువంటి ముసలోడికి 2 చెప్పు దెబ్బలు ఆడేస్తే మళ్ళీ రెండో రోజున ఎవడనే మాట అంటాక బెదిరుతాడు. ఆడన్నన్ను మాట్లాడంటే ఆ ముసలినా కొడుకు మన వాళ్ళు మాట్లాడలేరా, మనకు రావా బూతులు, మనకు రావా మాటలు. పైగా పాపనగా ఒకటి జయంతులకి వర్ధంతులకి మాత్రం తొల్ల కొట్టేస్తారండి. బొమ్మలు ఎక్కేసి అంత లబ్బర్ కత్తులు ఇచ్చుకుని పాపనగౌడు వారసులు అంట మీసాలు మెలేసేస్తారు. ఎవడైతే తిడుతున్నాడో అని కొత్త పగలదంగా ముందు ఒరే అంటే పలిగితే సన్నాసులేటి మీరు పాలేరు గల్లా అలా ఒరే అంటే బాబా చెప్పండి బాబా అని చేతులు కట్టేస్తున్నారు. అదంత బుద్ధి పెంచుకోండి. ముందు మన సన్నాసులను తిట్టాలి. అక్కడ అది రాజకీయ గొడవలాగా ఉంది. అది పందుకొచ్చినట్టు వచ్చినాయి ఏళ్ళడికి. మనం ఉమ్మెత్తి ఉమ్ములో కొట్టుకుపోతారు వాళ్ళందరూ. అంత జనాభా ఉన్నాం మనం. ఏంటి ఉపకారం? ఈ తుకడా పదవుల గురించి వాళ్ళ ముందుకెళ్ళి చేతులు కట్టేసి వాళ్ళ మోచేతి నీళ్లు తాగేస్తా అడు ఒరే అన్నా పలుకుతుమే, సన్నా పలుకుతుమే. ఎందుకు వచ్చిన బతుకులు? కాబట్టి అలాంటి నా కొడుకులు ఎవరన్నా ఒరే అన్నా తురే అన్నా ముందు జోడించి కొట్టేస్తాను నేర్చుకోండి. ఒక్కడిని బాధేసినప్పుడు రెండోడు మాట్లాడ్డాం. ఒరే అనేటప్పుడు చేతులు కట్టేస్తుంటే ఇంక నిన్ను కాదు నీ కొడుకుల్ని ఒరే అంటారా, వాళ్ళ కొడుకుల్ని ఒరే అంటారు. వాళ్ళు గౌరవం ఎవడిస్తే ఆడికి గౌరవం ఉంది. ఎవడైతే అగౌరవంగా మాట్లాడాడో ఆడికి డబల్ మాట్లాడండి. ఆడిని ఈ అమ్మ అంటే నువ్వు అల్లవేటి. అది కాకుండా ఇంతకీ కాబట్టి అక్కడ ఉన్న గౌడు కులంలో చెంచగాళ్ళు గౌళ్ళు పాపం చాలామంది అమాయకంగానే ఉంటారు. దేని గురించి అంటే ఈ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన భూములు కానీ కౌలుకు చేయటం, అలాగే వాళ్ళ పొలాల్లోంచి మన పొలాల్లోకి వెళ్ళడం, ఇలా కొన్ని కారణాల చేత వాళ్ళందరూ నొక్కడిపోయి ఉంటున్నారు. ఈ నాయకులు అని చెప్పి తిరిగి సన్నాసులైనా సరే తిరగేయండి. ఏంట్రా ఒరే అన్నామని లేక మొఖం మీద కొట్టేస్తే మళ్ళీ రెండో రోజున ఒరే అన్నాడు. మన మీద అన్న ఎక్కువ ఒరే అంటాక